ఇప్పుడు మరొక సోదరి ఉన్నారు, పద్మ గారు, ఖమ్మం నుంచి వచ్చారు. వారు ఒక 2 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడండి. వృత్తి కులాల సోదరులు చాకలి, మంగలి, విశ్వకర్మ, పద్మశాలి, గౌడ, ఇంకా అప్పుడప్పుడు మనం పలకని మేదర, వడ్డెర, ఇంకా అనేక కులాలు, చేతి వృత్తుల కులాలు ఉన్నాయి. ఈ శ్రమలో మహిళలు కూడా భాగమే. వృత్తి కులాలలో మహిళలు కూడా శ్రమలో భాగమే. వాటి కోసం ఒక కార్పొరేషన్ ఉంటుంది. ఆ కార్పొరేషన్లో ఎప్పుడు నిధులే లేవు. ఈటల రాజేందర్ అన్న ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండు. ఆ ఉమెన్ కార్పొరేషన్ కి ఆకుల లలిత అక్కగారు అధ్యక్షురాలు ఉండే. ఎప్పుడు ఏదన్నా మన వాళ్ళు చేతి వృత్తుల నుంచి మనము ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడ పైసలు లేవు. మరి కంటి తుడుపు కార్పొరేషన్ దేనికి? ఇక విశ్వకర్మ కార్పొరేషన్ లో 200 కోట్లు కేటాయించిర్రు. కేటాయించగానే ఇక మరి ఇస్తారేమనుకుంటే ఆ బడ్జెట్ ఇవ్వలేదు. కానీ పూలాభిషేకాలు మాత్రమే చూసినాం. పాల ఖర్చు దండగైంది, పూల ఖర్చు దండగైంది. అట్లా వివిధ కుల వృత్తుల మనం ఓటర్లుగానే ఉంటున్నాం. మన తెలంగాణలో చైతన్యం లేదా అంటే అనేకమైనటువంటి చైతన్యం ఉంది. మరి ఆత్మగౌరవం లేదా అంటే ఆత్మగౌరవం ఉంది. అస్తిత్వం లేదా అంటే ఇగో ఇన్ని కండువాలు కనపడుతున్నాయి అస్తిత్వం. మరి ఏమై ఉంటుంది? ఎందుకు అన్యాయం జరుగుతుంది? చిరంజీవి సారు BCIF సంస్థ అంటే ఇంటెలెక్చువల్ ఫోరం పెట్టిన తర్వాత ఇగో లెక్కలు, ప్రతి లెక్క ఏం లెక్కలు? మనకు ఇదివరకు బీసీ నాయకులు ఆర్ కృష్ణన్న అయినా, జాజుల సీనన్న అయినా మనకు చెప్పని లెక్కలు. వీళ్ళు కొన్నిటి మీద పోరాడిర్రు, కానీ కొన్ని సమస్యల మీద పోరాడిర్రు. కానీ ఇగో మన చిరంజీవి సార్ లెక్కలు చెప్తున్నాడు. ఏం లెక్కలు చెప్తున్నాడు? ఇగో మనకు కంపెనీలు లేవు, కంపెనీలలో వాటాలు లేవని. తర్వాత విద్యా సంస్థలు మనకు లేవు, వాటిలో వాటాలు లేవని. ఆర్థిక సంపదలో వాటా లేదని చెప్తున్నాడు. అంతేకాదు రాజకీయ చట్టసభలలో కూడా మనకు వాటాలు లేవని చెప్తున్నాడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక బడ్జెట్ పెట్టినప్పుడు మనకు మొండి చేయి చూపిన దాని మీద కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసిరు. ఆ మీటింగ్ అప్పుడు నిర్మలా సీతారామన్ రూపాల కలరు అంటే పైసల బడ్జెట్ విడుదల చేసినప్పుడు ఆమె ఆ రంగు చీరలు కట్టుకుంటది. మనమందరం బీసీలం అవి చూడాలి, బహుజన బిడ్డలం అవి చూడాలి, పేపర్లు వస్తాయి. 500 రూపాయల నోటు కలర్ చీర, 2000 రూపాయల నోటు రద్దయింది కానీ ఆ నోటు రంగు చీర, 20 రూపాయల నోటు చీర, ఇట్లా ఎన్ని కలర్ల 1 రూపాయి నోటు నుంచి మొదలుకుంటే 2000 రూపాయల నోటు వరకు అన్ని కలర్లతో
కాంగ్రెస్ పార్టీ బీసీల సంక్షేమం కోసం కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఏటా 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పింది. మరి ఖర్చు పెట్టింది ఎంత? ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఈ బడ్జెట్లో 12 సంవత్సరాల నుంచి మనకేం కేటాయించిన దాంట్లో అవి ఎక్కడెక్కడ పోయినాయి, ఏ పాలాభిషేకాలు చేసిన వాళ్ళ ఇండ్లకు చేరినాయో తెలుసు. కానీ ఆఖరికి అట్టడుగున్న ప్రజలకు, ఈ వృత్తి కులాల వారికి 1 రూపాయి కూడా అందదు, ఏ సంక్షేమం కూడా అందలేదు. ఇక డిమాండ్స్ ఉన్నాయి. ఈ వేదిక 2 సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కొన్ని డిమాండ్లను పొందుపరిచారు. ఆ డిమాండ్లలో కామారెడ్డి డిక్లరేషన్ లో ఏవైతే చెప్పిండ్రో 21 హామీలను పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. రేపు మార్చి 16వ తారీఖున అసెంబ్లీ సమావేశం ఒకటి ఉంటుంది. ఆ సమావేశంలో మా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ ను పత్రికా ప్రతినిధులకు, తర్వాత చట్టంలో ఉన్నటువంటి మన బీసీ నాయకులకు అవి చేరవేస్తాం. వాటిని తప్పకుండా వీటిపైన మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. అందులో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా ఉన్నారు. మా ఉమెన్ కార్పొరేషన్ తరఫున కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఇక సమయం చాలా తక్కువ ఉంది, 1 నిమిషమే మాట్లాడతా. మన కుమ్మెర గ్రామంలో కుమ్మెరగట్టు జాతర అని ఒకటి జరుగుతుంది. అక్కడ మల్లన్న దేవుడు ఉంటాడు. అట్లా మన తెలంగాణ రాష్ట్రం యావత్తులో మల్లన్న జాతరలు జరుగుతాయి. ఆ జాతరలల్లో మనం వెళ్ళేదందరూ బీసీలు అంటే బహుజనులే వెళ్తాం. అక్కడ కాంట్రాక్టులు చేసేవాళ్ళు తలనీలాలు, కొబ్బరికాయలు, టికెట్లు, లడ్డూలు, ఇవి వ్యాపారం. తలనీలాలు ఇవన్నీ కలిపి వ్యాపారం చేసేది మాత్రం అగ్రకులాల వాళ్ళు. ఈ అగ్రకులాల వాళ్ళ పెత్తనం ఎక్కడైనా ఆర్థిక ఉన్న చోట ఉంటది. వీళ్ళ పెత్తనం, ఆర్థిక వ్యవస్థ ఏడ ఉంటుందో అక్కడ వాళ్ళ పెత్తనం ఉంటది. అందులో మళ్ళీ మన వాళ్ళు ఏది మొక్కులు తీర్చుకోవడానికి ఏం మొక్కులు, గండ దీపం ఎత్తుకుంటారు, బోనం చేస్తారు. మనం నవధాన్యాలలో వచ్చినటువంటి పంటను ప్రకృతి ఆరాధ్యమైనటువంటి గుళ్ళకో గోపురాలకో నివేదించుకోవడం ఒక పద్ధతి ఉండేది. ఆ పద్ధతిలో మన గణేష్ మౌనిక అనే దంపతులు అక్కడికి కుమ్మెర గట్టు మల్లన్న జాతరకు వెళ్తే అమ్మాయిని కాళ్ళతో తొక్కి చంపిన్రు. ఇదేమి న్యాయం? ప్రత్యూష ముదిరాజు బిడ్డ, సినిమా యాక్టర్. ఆయేషా మైనారిటీ బిడ్డ. మానస గొల్లొల్ల పిల్ల. చిన్నారి చైతన్య లంబాడీల బిడ్డ. శ్రీహిత మంగళోళ్ళ బిడ్డ, 9 నెలల పాప. తేకు లక్ష్మి సంచార జాతుల బిడ్డ. ఇగో నిన్న చాకలి మంగళ బిడ్డ, మన బిడ్డ. అయితే ఈ అంశం మీద మాట్లాడితే ఇక్కడ పెద్దలు ఉన్నారు కనుక చెప్తున్నా. నాకు ఒక ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫోన్ చేసి ఆ మహిళ అంటది, మీకు సాకలోళ్లకు మా తల్లి కడుపులో 5 బిడ్డలను పుడితే మేము తెల్లటి బువ్వ మా 5 కడుపెండ పెట్టి మా అమ్మ తెల్లటి బువ్వ సాకలోళ్ళకు పెట్టింది, మంగళోళ్ళకు పెట్టింది అని అంటుంది. తెల్లటి బువ్వ. బుట్టంగారి మాధవరెడ్డి ఏమంటుండు? మన బీసీ రిజర్వేషన్లు రాకుండా కోర్టుకు వెళ్ళిన బుట్టంగారు మాధవరెడ్డి ఏమంటుండు? మేము గ్రామ ప్రజలకు మేమందరం బాగానే ఉంటాం, మా ఊళ్ళో మేము మామిడికాయ పచ్చడి పెట్టినామని అంటుండు. అరే బై కాదురా బై, మామిడికాయ పచ్చడి కాదురా బై, మాకు మీ భూములు వంచండి రా బై అని మేము అడుగుతున్నాం. అరే తెల్లటి బువ్వ పెట్టినవని అంటుంది కదా దొరసాని. ఆ దొరసాన్ని మేమేమంటున్నామంటే మా బట్టలు పిండుర్రి, మేము మళ్ళీ 90% ఉన్న మా ప్రజలు మీకు బువ్వ పెడతాం. ఏం మామూలు విషయమా మీరు మాట్లాడింది? మీరు తెల్లటి బువ్వ దేనికి పెట్టిర్రు? ముట్టు బట్టలు, మైల బట్టలు, అదేంది మొగోళ్ళ దోతులు, అన్ని బట్టలు పిండి మీకు తెల్లగా బట్టలు పిండి ఇస్తే సమాజంలో ఇవాళ ఇస్త్రీ బట్టలు వేసుకొని మీరు తిరుగుతున్నారు. చాకలుల తల్లుల శ్రమకు ఇంతవరకు ఏంది చట్టసభలలో ఉమెన్ కార్పొరేషన్ ఫండ్ రాదా? అవసరం లేదా? మంగళ తల్లి
కార్పొరేట్ ఇప్పుడు వచ్చినాయి కదా డాక్టర్లు గైనకాలజిస్టులు, వాళ్ళు ఆది కాలం నుంచి గైనకాలజిస్టులు కదా. ఉడుతోలే ఉరుకులాడు పామోలే పారాడని పిల్లలకు పురుడు చేసి పేర్లు పెట్టి చల్లగా దీవించమని చెప్పినటువంటి మంగళ తల్లికి